అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు భరద్వాజ ఆసన విశేషత తెలుసుకోబోతున్నాం. భరద్వాజ మహర్షి కనిపెట్టిన ఆసనం కాబట్టి ఆయన పేరు ఆసనానికి పెట్టారు. ఈ భరద్వాజాసన అనేది ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు అన్నిటినీ సైడ్కి బాగా ట్విస్ట్ చేస్తాం కాబట్టి వెన్నుపూసలు వెన్నుపాము అంతా కూడా మంచిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ప్రక్కటెముకలు నడుము భాగం అప్పుడప్పుడు క్రాంప్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు. నిద్దట్లో చాలామందికి నడువు నొప్పి ప్రక్కటెముకలు నొప్పి ప్రక్క భాగాల నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు పోవటానికి, అలాగే డయాబెటీస్ ఉన్న వారికి ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. షోల్డర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి, హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి చాలా మంచిదన్నమాట. అంటే పూర్తిగా నడుముని అటుంచి ఇటు ట్విస్ట్ చేసి ఉంచటం, ఇటించి అటు ట్విస్ట్ చేసి ఉంచే భరద్వాజాసన్ పొట్టా ప్రేగులకి, ప్యాంక్రియాస్కి, లివర్కి, అన్ని రకాల జీర్ణకోశ సంబంధమైన అవయవాల మీద మంచిగా పనిచేసే ఆసనం భరద్వాజాసన్. ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. భరద్వాజాసన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. భరద్వాజ మహాముని కనిపెట్టిన ఆసనం వల్ల ఆయన పేరు ఈ ఆసనానికి పెట్టడం జరిగింది. ముందుగా మనం నడుము లైన్గా పెట్టి వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కాళ్ళని వజ్రాసనంలో చూడండి సీటు కింద భాగానికి అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ భరద్వాజాసనంలో అలా ఉండవు అన్నమాట. ఇప్పుడు చూడండి అలా పెట్టి అంటే రెండు కాళ్ళని పక్కకి లాగేస్తాం. ఇలా సీటు పక్కకి రెండు కాళ్ళు వచ్చేసాయి. రెండు పెర్రలు ఇప్పుడు నేలకాని ఉంటాయి. మనం ఇలా కూర్చున్నప్పుడు కుడి చేతిని ఎడమ కాలు తొడ దగ్గర పక్కమ్మట నేల కానిచ్చేస్తాం. ఎడమ వైపుకి నడుముని మెడని అట్లా ట్విస్ట్ చేసి తిప్పాక ఎడమ చేత్తో అటు నడుము నుంచి వెనకాల నుంచి తీసుకొచ్చి కుడి చేయి మోక చెయ్యి భాగంలో పట్టుకుంటాం అన్నమాట. అట్లా అరిచేతి వేళ్లతో అలా పట్టుకుని బాగా ట్విస్ట్ చేస్తేనే అట్లా అందుతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఈ భరద్వాజాసనంలో ఎడం వైపుకి అట్లా పూర్తిగా ట్విస్ట్ చేయటం వల్ల ఇది ఉదర భాగానికి చాలా మంచిదన్నమాట. ప్యాంక్రియాస్ గ్రంథికి కానీ, గర్భాశయానికి కానీ, నడుము భాగానికి కానీ, ప్రక్కటెముకలకు కానీ, పెల్విక్ క్యావిటీ కానీ చాలా మంచిదన్నమాట. గర్భవతులైన స్త్రీలు కూడా చాలా బాగా అభ్యాసం చేయొచ్చు. మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ భాగాలన్నిటికీ కూడా. స్త్రీలకి కొంచెం అబ్డామినల్ భాగాల్లో మంచి లాభం చేకూరాలి అన్నప్పుడు, ఋతుక్రమం కరెక్ట్గా రావాలన్నా, ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ తగ్గటానికి కూడా ఈ ఆసనాన్ని కూడా ఆ భాగాల మీద పనిచేస్తుంది కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలా ఉండగలిగినంత వరకు కదలకుండా అదే భంగిమలో నడుముని ఎడంవైపు తిప్పేసి, మెడని ఎడంవైపు తిప్పేసి, కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా అట్లా ఉండగలిగినంతసేపు ఉంటామన్నమాట. శ్వాస మెల్లగా వెళ్ళి వస్తూ ఉంటుంది. ఉండలేనప్పుడు తీసేసి మెల్లగా సాధారణ స్థితికి వస్తాం. ఉండలేనప్పటికీ మళ్ళీ వజ్రాసనంలో అట్లా నడుము లైన్గా పెట్టి హాయిగా విశ్రాంతి స్థితిలో కూర్చుంటాం అన్నమాట. మరోవైపుకి ఇంతకుముందు ఎడం వైపుకి చేసాం, ఇప్పుడు ఈసారి కుడివైపుకి భరద్వాజాసనం తిప్పే ప్రయత్నం ఇప్పుడు చేస్తాం అన్నమాట. మళ్ళీ వజ్రాసనం నుంచి రెండు కాళ్ళని సీటు కింద లేకుండా ప్రక్కలకి జరిపేస్తాం అట్లా. ఇప్పుడు పాదం కూడా చూడండి, కుడి పాదం మీద ఎడమ గుత్తి భాగం అట్లా పడుతుందన్నమాట. అది అలా పెట్టిన తర్వాత ఎడమ చేతిని కుడికాలు తొడ దగ్గర అట్లా నేల కానిచ్చేస్తాం. ఎడమ వైపుకి నడుముని తిప్పి కుడి చేత్తో నడుము వెనక నుంచి కుడి చేతిని తీసుకొచ్చి ఎడమ మోక చేయి భాగం దగ్గర అట్లా పట్టుకోవాలన్నమాట. మనం కుడివైపుకి మెడని నడుముని అట్లా తిప్పేసి అలాగే ఉండవలసి ఉంటుంది. ఉండగలిగినంతసేపు అట్లా ట్విస్ట్ చేసి ఉంచటం వల్ల ఈ ఆసనంలో చక్కటి ఫలితం, నడుము భాగానికి, ఉదరకోశ భాగాలన్నిటికీ మంచి ఫలితం వస్తుందన్నమాట. అట్లా ఉండలేనప్పుడు తీసేసి సాధారణ స్థితికి వచ్చి వజ్రాసనంలో కూర్చోవచ్చు.
లేదా వజ్రాసనం నుంచి కూడా దండాసనం, అంటే కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని చక్కటి విశ్రాంతి స్థితిలో మనం రిలాక్స్ అయ్యాక మరొక ఆసనంలోకి వెళ్ళొచ్చు అన్నమాట. భరద్వాజ ఆసనం చూడటం జరిగింది. చూశారు కదా, ఈ భరద్వాజ ఆసనాన్ని గర్భవతులు కూడా నెల నిండే కొద్దీ కూడా బాగానే చేసుకోగలుగుతారు, పక్కకి ట్విస్ట్ చేయటం కాబట్టి. డెలివరీ ఫ్రీగా అవటానికి, అట్లాగే పొట్ట నడుము భాగం అంతటిని కూడా ఆరోగ్యకరంగా మార్చుకోవటానికి, బ్యాక్ మజిల్స్ అన్నిటినీ స్టిఫ్గా అయిన వాటిని బాగా ఫ్రీ చేసుకోవటానికి, అసలు భవిష్యత్తులో మెడ నొప్పులు, ముడ్డిపోసల నొప్పులు, సయాటిక్ పెయిన్, నడుము నొప్పులు రాకుండా చేసుకోవటానికి కూడా ఈ స్పైనల్ ట్విస్టింగ్ భరద్వాజాసనం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి. నమస్కారం.